Hi JES friends and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhavi Academy. JEE Main 2026 భాగంలో మరి వీళ్ళు టై బ్రేకింగ్ అనేది ఎప్పుడైనా విన్నారా? టై బ్రేకింగ్ అంటే ఏందనేది వీడియోలో చూద్దాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై టై బ్రేకింగ్, టై బ్రేకింగ్ ఎందుకు వాడతారు, టై బ్రేకింగే మీ యొక్క ర్యాంక్స్ని డిసైడ్ చేయటం అయితే జరుగుతుందమ్మా. టై బ్రేకింగ్ అనేది మీ యొక్క ప్రతి ఒక్కళ్ళ ర్యాంకుల్ని డిసైడ్ చేయటం అయితే జరుగుతుంది. అది ఒకసారి చూద్దాం. ఆ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉన్నది వీడియోలో చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అదే చూద్దాం. ఇక్కడ జేఈ మెయిన్ దీనికి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వటం అయితే జరిగింది. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కొంతమంది స్టూడెంట్స్కి అందరు కొత్త న్యూ కమర్స్ కాబట్టి మరి దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బిట్వీన్ ద క్యాండిడేట్స్ అప్టైనింగ్ ద సేమ్ టోటల్ స్కోర్ విల్ బీ రిజాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్ అమ్మ. మరి అసలు టై బ్రేకింగ్ అనేది ఒక థియరీ, ఒకసారి నేను థియరీ చెప్తాను. ఈ టై బ్రేకింగ్కి సంబంధించింది మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్కి మరి ఇద్దరు స్టూడెంట్స్ ఉండారమ్మా. థియరీ ఏంటంటే ఏ అనే స్టూడెంట్స్ ఉన్నాడు, బి అనే స్టూడెంట్స్. మనకి 300 మార్కులకు పెడతారు కదా. ఏ అనే స్టూడెంట్స్కి 225 మార్కులు వచ్చినాయి. మరి బి అనే స్టూడెంట్స్కి 225, 300కి 225 మార్కులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, సపోజు ఈ యొక్క ఒక్కొక్క సబ్జెక్టుల్లో సపోజ్ ఇద్దరికి ఒకే ర్యాంక్ ఇస్తారా? మరి మీకు డౌట్ రావచ్చు. మరి ఒకటే ర్యాంక్ ఇవ్వాలంటే ఇద్దరికి ఎవరికి ముందు ర్యాంక్ ఇస్తారు, ఎవరికి తర్వాత ర్యాంక్ ఇస్తారు అనేది వీడియోలో చెప్తాను. క్లియర్గా వినండి. ఇది థియరీ, దీనికి సంబంధించిన థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్టయితే ఏ అనే స్టూడెంట్స్కి ఫస్ట్ ఏంటంటే ఏ అనే స్టూడెంట్స్కి ఇప్పుడు ఇద్దరికి సేమ్ సమానంగా ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు ఏ అనే స్టూడెంట్స్, బి అనే స్టూడెంట్. ర్యాంకింగ్ అనేది ఈ విధంగా ఆధారపడి ఉంటుంది. సపోజ్ మ్యాథమెటిక్లో ఒక స్టూడెంట్స్కి 80 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు విడదీస్తే 80 మార్కులు వచ్చినాయి. ఫిజిక్స్లో 75 మార్క్స్ వచ్చినాయి. మరి కెమిస్ట్రీలో 75 మార్క్స్ వచ్చినాయి ఒక ఏ అనే స్టూడెంట్స్కి. బి అనే స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్లో 75 వచ్చినాయి. మరి ఫిజిక్స్ కెమిస్ట్రీలో 80 వచ్చినాయి, కెమిస్ట్రీలో 70 వచ్చినాయి, మొత్తం 200. కానీ ఇద్దరికీ సమానంగా ఇప్పుడు ఎవరికి ర్యాంక్ ఇస్తారు సార్? మరి ఇక్కడ చూసినప్పుడు వీళ్ళు యొక్క ఫార్ములా ఇచ్చారు కదా, ఎన్టీఏ స్కోర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫాలోడ్ బై ఎవరికి ఇస్తారు? ది ఎన్టీఏ స్కోర్ విల్ బి రిజాల్వ్ ఇన్ ద ఫాలోయింగ్ టై బ్రేకింగ్. సపోజ్ మ్యాథమెటిక్స్ ముందుగా తీసుకుంటారమ్మా. అప్పుడు నాకు ఇంకోళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి? ఏ అనే స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్లో 80 వచ్చినాయి. మరి ఇతనికి ముందు ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఫస్ట్ ర్యాంకు ఇతనికి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు. సరే ఏదో ఒకటి సపోజ్ మనం ఇతనికి 1000 ర్యాంక్ రావచ్చు, ఇతనికి 1001 ర్యాంక్. ఈ విధంగా అయితే మరి 1002 అయితే రావచ్చు. ఈ విధంగా మనకి ఈ టై బ్రేకింగ్ రూల్స్ ఈ విధంగా ఉపయోగపడిద్ది. మరి టై బ్రేకింగ్ రూల్స్ మరి ఇద్దరికి సమానంగా వస్తే ఎలా సార్? మరి దేనికి మరి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తాడో వాడికే ముందు ఈ 225లో వాడికే ముందు ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళకి మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో ఎక్కువ స్కోర్ చేసాడు ఈ స్టూడెంట్. బి అనే స్టూడెంట్స్ ఫిజిక్స్లో ఎక్కువ స్కోర్ చేశాడు కాబట్టి ఇతనికి 225. మరి మూడిట్లో ఇంకో కేసు చూద్దాం. ఒకసారి కేస్ 2లో వచ్చేసరికి సరే మరి ఇంతకుముందు ఏంటంటే సరే కేస్ 2లో చూసినట్టయితే ఏ అనే స్టూడెంట్ ఇద్దరికి సమానంగా వచ్చినాయి. మరి ఏ అనే స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్లో 70 అవుతున్నాయి, ఫిజిక్స్లో 70 అవుతున్నాయి, కెమిస్ట్రీలో 70. బి అనే స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్లో 70 అవుతున్నాయి, ఫిజిక్స్లో 70 అవుతున్నాయి, మొత్తము 220 మార్క్స్. వీళ్ళిద్దరికి కూడా సేమ్ మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ద క్యాండిడేట్ విత్ లెస్ ప్రపోర్షన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఐటమ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజ్ క్యాండిడేట్ విత్ లెస్ ప్రపోర్షన్ ఆఫ్ కొన్ని ఈక్వేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరికి 3 వచ్చినప్పుడు ఇక్కడ ఏంది, ఇక్కడ చూశారు కదా, ఇక్కడ సపోజ్ ఇఫ్ దేర్ ఈజ్ టై ఈవెన్ ఆఫ్టర్ దిస్ ద క్యాండిడేట్ విల్ బి అసైన్డ్ ద సేమ్ ర్యాంక్ అనమాట. సపోజు ఈ రెండిట్లో రెండు ఏ అనే స్టూడెంట్స్కి, బి అనే స్టూడెంట్కి సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకో, ఇద్దరికి సపోజ్ 1000 ర్యాంక్ ఇవ్వాలనుకో, 1000 ర్యాంక్ రావటం. మీరు చూసారో లేదో, జేఈ అడ్వాన్స్డ్ కానీ ఒక 10 మంది స్టూడెంట్స్కి 100 మంది స్టూడెంట్స్కి కూడా సేమ్ మార్క్స్ రావటం అయితే జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ థియరీ అప్లై చేస్తాడనమాట. ముందు ఎవరు మ్యాథమెటిక్స్ చేశారో వాళ్ళకి ముందు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఫిజిక్స్లో ముందు సపోజ్ మ్యాథమెటిక్స్లో ఈక్వల్ ఉన్నాయి మార్క్స్, ఫిజిక్స్కి వస్తాడు, ఫిజిక్స్లో ఎవరికి ఈక్వల్ ఉన్నాయి, సపోజ్ ఇక్కడ కూడా ఈక్వల్ ఉన్నాయి. తర్వాత కెమిస్ట్రీస్ వస్తాడు, కెమిస్ట్రీలో ఎవరికి మార్కులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ముందు ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ విత్ లెస్ పోర్షన్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ అటెంప్టెడ్ ఇన్ కరెక్ట్ ఆన్సర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్
ఈ 4, 5 ఇవి కూడా చూస్తాడు 6, 7. సపోజ్ ఎవరైతే మరి ఇన్వాలిడ్ రాంగ్ ఆన్సర్స్ ఎక్కువ చేశారో వాళ్ళకి తర్వాత చేస్తారు. అంటే రాంగ్ ఆన్సర్స్ కూడా చూస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ ఉండగా రాంగ్ ఆన్సర్స్ కూడా సపోజు ఒక స్టూడెంట్కు 200 మార్కులు వచ్చినాయి, 200 మార్కులు వచ్చినాయి. ఏ అనే స్టూడెంట్కి 200 వచ్చినాయి, బి అనే స్టూడెంట్స్కి 200 వచ్చినాయి. ఇప్పుడు లెస్ ప్రపోర్షన్ ఆఫ్ ఈ రాంగ్ ఇన్వాలిడ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎవరైతే తక్కువ పెడతారో వాళ్ళకి ముందు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సపోజు ఏ అనే స్టూడెంట్స్కి ఒక 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాడు, బి అనే స్టూడెంట్స్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్ పెట్టాడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఎవరు దేనిలో వాళ్ళకి ఏ అనే అతనికి ముందు ఇచ్చే ర్యాంక్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి, లెస్ ప్రపోర్షన్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇన్ కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ అంటే దీనిలో ఇంకో మతలబు ఉంది. సపోజ్ మరి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్లో మరి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎవరికి తక్కువ ఉన్నాయి. సపోజ్ ఒక స్టూడెంట్కి 2 మ్యాథమెటిక్స్లో ఉండొచ్చు, 4 ఫిజిక్స్లో ఉండొచ్చు, కెమిస్ట్రీలో 5 ఉండొచ్చు. అంటే మ్యాథమెటిక్స్ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్ విత్ లెస్ ప్రపోర్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇన్కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ అండ్ ఇన్ ఫిజిక్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సపోజ్ ఈవెన్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ టై, ఈవెన్ ఆఫ్టర్ దిస్ క్యాండిడేట్ విల్ అస్ ద సేమ్ ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు టై బ్రేకింగ్ అనేది అర్థమైంది కదా. టై బ్రేకింగ్ దీన్ని బట్టి ర్యాంకింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇవమ్మ టై బ్రేకింగ్ రూల్స్ ఫర్ ద జేఈ మెయిన్, బీఈ బీటెక్, జేఈ 2026 టై బ్రేకింగ్ రూల్స్ ఇవి. హైయర్ స్కోర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇఫ్ స్టిల్ టైడ్, హై స్కోర్ ఇన్ ఫిజిక్స్ ఇఫ్ స్టిల్ ఈక్వల్గా ఉన్నాయి, హై స్కోర్ ఇన్ కెమిస్ట్రీ. క్యాండిడేట్ విత్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అయితే తర్వాత చూస్తాడు ఆల్ సబ్జెక్టు. తర్వాత రేషియో ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో ఎవరికి తక్కువ ఉన్నాయో వాళ్ళకి చూస్తారు. మీ ఫిజిక్స్లో ఉన్నాయా, కెమిస్ట్రీలో ఉన్నాయా, మ్యాథమెటిక్స్లో. ఇఫ్ నథింగ్ వర్స్ ఆల్ మరి అందరు కూడా ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ సేమ్ ర్యాంకు ఇవ్వటం అయితే. అసలు ఈ టై బ్రేకింగ్ రూల్ ఇంతకుముందు 2024 ముందు ఈ విధమైన దీని స్టోరీ ఏంటంటే, ఇంతకుముందు ఏజ్ ఎవరైతే సపోజ్ ఏ అనే స్టూడెంట్, బి అనే స్టూడెంట్స్, ఏ స్టూడెంట్ బోర్న్ 2027లో పుట్టాడు, బి స్టూడెంట్ 2007లో పుట్టాడు ఏ స్టూడెంట్, బి స్టూడెంట్ 2008లో పుట్టాడు. అంటే ఏ స్టూడెంట్కి ముందు ప్రయారిటీ ఇవ్వటం అయితే జరుగుతుంది ఏజ్ని బట్టి. ఇంతకుముందు స్టోరీ ఇది. ఎర్లియర్ ఏజ్ అప్లికేషన్ నెంబర్ వర్ యూజ్ అండ్ టై బ్రేకర్. నౌ దే ఆర్ కంప్లీట్లీ రిమూవ్ చేశారు. ఇఫ్ ఆల్ criteria fail, candidates are simply awarded in the same rank. This update makes the process more transparently and purely మెరిట్ బేస్డ్ అన్న. ఇప్పుడు ఏంటంటే మెరిట్ బేస్డ్, అంటే నేను పెద్దవాడిని కాబట్టి నాకు ముందు ర్యాంక్ ఇవ్వాలి, కొద్దిగా నాకు ఏజ్ ఎక్కువ, అలాంటి స్టోరీ అయితే లేదు. వై దీస్ రూల్స్ ఆర్ మ్యాటర్. దీస్ ఎన్ష్యూర్ ద ఫెయిర్నెస్ అమాంగ్ క్యాండిడేట్ విత్ ఐడెంటికల్ స్కోర్స్. ద హైలైట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆల్వేస్ ఫస్ట్ టై బ్రేకర్. మ్యాథమెటిక్స్లో ఎక్కువ ఎవరికి వస్తాయో వాళ్ళకి, అంటే ఇద్దరు కంపారిజన్ చేస్తారు, ఇద్దరు స్టూడెంట్స్ని కంపారిజన్. ఆ స్టూడెంట్ కంటే నాకు మ్యాథమెటిక్స్లో ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఆ విధంగా కంపేర్ చేయడం జరుగుతుంది. They give priority to the subject performance instead of arbitrary factor. They guarantee equal importance since tie can now result in shared ranks. ఇది స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకున్నాను. అర్థమైందా లేదనేది కామెంట్లో పెట్టండి. ఎవరైనా కామెంట్లో పెడితే దానికి ఆన్సర్ చేయటం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మన దగ్గర మొత్తము మరి జేఈ మెయిన్కి సంబంధించిన, జేఈ అడ్వాన్స్ మొత్తం కట్ ఆఫ్ డేటా, ఐఐటీకి సంబంధించిన 23 ఐఐటీలు, తర్వాత 32 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, తర్వాత 47 జిఎఫ్టీలకు సంబంధించిన మొత్తము ఒక 60,000 సీట్లు, 65,000 సీట్లకు సంబంధించిన మొత్తం డేటా అయితే మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రిప్షను మరి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఐఐటీలు ఉండాలి. నెక్స్ట్ ఎవరైతే మన ఛానల్లో జాయిన్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఐఐటీలో, ఎన్ఐటీలో ఉండాలనేది మన టార్గెట్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.